రామనామమే ఆలపించగా రండి రండి రామ బంధులా రండి రండి రామ ధన్నులా రామ రామ అని పవన పుత్రుడిలా రామనామమే ఆలపించగా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జన్మ జన్మాంతరాల సుకృత విశేషం చేత ఈరోజు అయోధ్య క్షేత్రంలో మోక్షపురిలో శ్రీరామ జన్మభూమి సన్నిధిలో ఈరోజు శృంగేరి జగద్గురువుల పరిపూర్ణమైన ఆశీర్వాదముతో రామ తారక హోమము, అలానే లక్ష్మీనారాయణ హృదయ పారాయణ హోమము, ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ద్వారా ఈ భారతావని అంతా కూడా రామరాజ్యంలా జనులందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని ప్రార్థిస్తూ రఘువంశ మహాకావ్యంలో ఒక శ్లోకం చెప్తారు. సాపౌరాన్ పౌరకాంతస్య రామస్యాభ్యుదయ శృతి ప్రత్యేకం హ్లాదయాంచక్రే కుల్యేవోద్యాన పాదపానని కాళిదాసు మహాకవి ఒక మాట అంటాడు. రామరాజ్యంలో ఎట్లా ఉన్నారు జనులందరూ కూడా, రాముడికి పట్టాభిషేకం అవుతూ ఉంది అంటే జనాలందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారు అని అక్కడ మాట చెప్తారు. సాపౌరాన్ పౌరకాంతస్య రామస్యాభ్యుదయ శృతి. రామరాజ్యంలో ఉన్న పౌరులు పౌరకాంతలందరూ కూడా రాముడి యొక్క పట్టాభిషేకం జరుగుతోంది అని విన్నారట. ఆ విడి వాళ్ళు ఎలా ఆనందపడ్డారు అంటే, ఒక మనం తోటలోకి నీళ్లు వదిలిపెడుతుంటాం చెట్లకి, ఆ వదిలిపెడుతున్నప్పుడు తోటమాలి ఏం చేస్తాడు, ప్రతి చెట్టు కూడా ఒక పాదపము అని చేస్తాడు. చెట్టు మొదల్లో దాన్ని నీళ్లు పట్టడానికి ఒక ఉండ్రంగా చేస్తాడు. ఆ ఎట్లా అయితే ఒక పరిపూర్ణంగా చెట్టుకు నీళ్లు నిండి ఇంకొక చెట్టుకు వెళుతూ ఉంటాయో, అట్లా కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందాన్ని, పరిపూర్ణమైన ఆనందాన్ని పొంది వాళ్ళు సంతోషపడ్డారట. అట్లా ఆ క్షణం మళ్ళీ పునరావృతమైంది. మళ్ళీ రామరాజ్య స్థాపన గురించేనేమో ఆ స్వామి సంకల్పించి ఈ అయోధ్య క్షేత్రంలో కొన్ని రోజుల క్రితమే బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకున్నాము. భారతీయులందరూ హర్షధ్వానాల మధ్యలో ఈ సుదినం రోజు స్వామిని దర్శించి స్వామి సన్నిధిలో లక్ష్మీనారాయణ పారాయణము, అలానే తారక మంత్ర హోమాన్ని పరిపూర్ణం చేసుకొని ఈ లోకమంతా కూడా లోకా సమస్తా సుఖినో భవంతు అన్నట్టుగా లోకాలన్నీ కూడా, లోకులందరూ కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాని రాముణ్ణి ప్రార్థిస్తూ ఈ భారతావని అంతా కూడా సనాతన ధర్మం ముందుకు వెళ్ళాలి అని కోరుతూ, ఎలా అయితే ఆదిశంకరాచార్యుల వారి సంకల్పం ఏదైతే ఉండేనో, భారతావనిలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మాన్ని ఆచరించి ఆ ధర్మం ద్వారా వారు ఇహంలో పరంలో సౌఖ్యాన్ని పొందాలని వారు సంకల్పించి 4 దిక్కుల్లో 4 పీఠాలను స్థాపించి ఈ ధర్మ ప్రచారం చేస్తున్న సందర్భంలో మనం శృంగేరి జగద్గురుల పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొంది ఈ యాగాన్ని పరిపూర్ణం చేయబోతున్నాము. మనమందరం కూడా సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందుతూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం.